రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 12,000 లీటర్ల 2 డీజిల్ ట్యాంకర్లను మాటు వేసి పట్టుకున్నారు పోలీసులు. అనంతరం ఈ అక్రమ డీజిల్ ఎక్కడి నుంచి వస్తుంది అని కూబీలాగి అధికారులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు ఆయిల్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గుజరాత్ నుండి వేస్టేజ్ ఆయిల్ తీసుకొచ్చి నందిగామ వద్ద పెట్రోల్ బంక్ సాయంతో అఫెక్స్ బయో ఫ్యూయల్స్ తయారీ పరిశ్రమలో నకిలీ బయో డీజిల్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 12,000 లీటర్లు 2 డీజిల్ ట్యాంకర్లను మాటు వేసి పట్టుకున్నారు. అనంతరం ఈ అక్రమ డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందని కూబీలాగిన అధికారులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు ఆయిల్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గుజరాత్ నుండి వేస్టేజ్ ఆయిల్ తీసుకొచ్చి నందిగామ వద్ద పెట్రోల్ బంక్ సహాయంతో అఫెక్స్ బయో ఫ్యూయల్స్ తయారీ పరిశ్రమలో నకిలీ బయో డీజిల్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నందిగామ గ్రామంలో అఫెక్స్ బయో డీజిల్ ఒక కంపెనీలో తయారు చేస్తుంటే మేము డిఎస్ఓ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ మనోహర్ కుమార్ రాథోడ్, మరి టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై ఎస్పీ శశిధర్ రాజు, మరియు లీగల్ మెట్రాలజీ శ్రీనివాసరెడ్డి గారు, మరియు ఐఓసిఎల్ సేల్స్ ఆఫీసరు అంకేష్ కుమారు, నితీష్ గారు, మరియు వీళ్ళందరూ బృందం కలిసి అక్కడ అపెక్స్ బయో డీజిల్ పక్కకు మాటు వేసినాం. నమ్మదగిన సమాచారం మేరకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సమాచారం నిమిత్తం అక్కడ మాటు వేస్తే అందులో నుంచి ఒక ట్యాంకర్ బయటకు వచ్చింది. ఆ ట్యాంకర్ బయటకు వస్తే మేము వాడిని అడ్డగించి ఆపి ఈ డీజిల్ ఎక్కడ పోతుందని అడిగితే, సార్ నేను జీతం మాత్రమే చేస్తాను, నాకు ఏం తెలియదు, ఇందులో పనిచేస్తుందంటే ఆ బండిని ఆడిని ఆపి లోపలికి చెక్ చేస్తే అందులో మరొక బండి 6 KL ఉన్నది. 6 KL బండిని సీజ్ చేసినాం. సీజ్ చేసి ఇక్కడున్న 6 KL కూడా సీజ్ చేసినాం. అది కల్తీ డీజిల్ అని తెలిసింది. కాబట్టి అందులో